హాయ్ అండి. రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా ఈ రవ్వతోటి ఉప్పిని తయారు చేద్దాం ఈరోజు. దీనికోసం కడిగిన బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని పిండి తీసేయాలండి. అలాగే ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాసుకి సగానికి పెసరపప్పు తీసుకొని అది కూడా రవ్వలాగా ఆడుకొని పిండి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్ నిండా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి బియ్యం రవ్వ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి మంటను సిమ్లో పెట్టుకొని. అలాగే పెసరపప్పు రవ్వ కూడా ఇంకొక 2 నిమిషాలు వేయించుకొని కమ్మటి వాసన వచ్చిన దాకా వేయించి తీసి పక్కన ఉంచుకుందాం. అదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తాలింపు అంతా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేసి వేగిన తర్వాత ఈ రవ్వ కూడా పోసి 1.5 గ్లాసు రవ్వ అయిందండి. బియ్యం రవ్వ, పెసరపప్పు రవ్వన 3 గ్లాసులు హాట్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే పిండి రెడీ అయిపోతుందండి.